జీహెచ్ఎంసీ మేయర్గా మహ్మద్ మజీద్ హుస్సేన్ను ఎంఐఎం పార్టీ ఎంపిక చేసింది. కాసేపట్లో అధికారిక ప్రకటన చేయనుంది. ఆ వివరాలను మా ప్రతినిధి పరశురామ్ అడిగి తెలుసుకుందాం. పరశురామ్, చెప్పండి, కొత్త మేయర్ ఎంపిక గురించిన వివరాలు చెప్పండి. యశోద, కొద్దిసేపటి క్రితమే జీహెచ్ఎంసీ మేయర్ గా మహమ్మద్ మజీద్ హుస్సేన్ ఎంపిక చేసినట్లుగా మనకు తెలుస్తుంది. ఇతను అహ్మద్ నగర్ డివిజన్ కార్పొరేటర్ గా పనిచేస్తున్నారు. గతంలో స్థాయి సంఘం సభ్యునిగా కూడా పనిచేయడం జరిగింది. ఎంఐఎం అధిష్టానానికి ఇద్దరు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. గత రాత్రంతా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ, పార్టీ ఎమ్మెల్యేలతోనూ ముఖ్య నేతలతోనూ సమావేశమై మేయర్ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయడం మీద కసరత్తు చేయడం జరిగింది. రాత్రంతా కూడా దీనిపై వారు సమాలోచనలు జరిపినట్లు తెలుస్తుంది. మొత్తం మీద మజీద్ హుస్సేన్ నియమించాలని వారు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిసింది. దీనిపై కాసేపట్లో పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించనుంది. ఆయనతో మాట్లాడినప్పుడు కూడా ఇది వాస్తవమైన ఆయన అంగీకరించారు. ఒక సంవత్సరం పాటు పదవిలో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో ఏడాది మరో వర్గానికి చెందిన వారికి పదవి అప్పగించే యోచనలో ఉంది. మొత్తం 11 గంటలకు జరిగే కౌన్సిల్ సమావేశంలో ఈయన మేయర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. యశోద, ధన్యవాదాలు పరశురామ్.